ఇచ్చేసారు. ఆ అకౌంట్ ఇచ్చేసారు. కథం అంతా అయిపోయింది స్టోరీ. ఇది అతని లైఫ్లో జరిగిన మంచి ఇన్సిడెంట్. అయితే ఇక్కడ స్టోరీ ఏందంటే ఆ మనీ ఎవరిది బ్యాంక్లో పడేది. ఒక బెట్టింగ్ ప్లాట్ఫామ్కి ఈ నిఖిల్ ఒక్కడేనా అకౌంట్ కాదు, ఎన్ని ఉంటాయి తెలుసా? లెక్కలేదు. 1 or 2 డేస్కి అకౌంట్స్ అన్ని చేంజ్ అయిపోతా ఉంటుంది. లిటరలీ ఇన్ అవర్స్ ఆల్సో. ఎందుకంటే అసలు టీనేజర్స్ అన్నా లేకపోతే కాలేజ్ చేస్తున్న వాళ్ళ మైండ్ సెట్ అన్నది షార్ట్ టర్మ్ లో ఇన్కమ్ ఇలా అరేంజ్ చేసుకోవాలని మాత్రమే ఉంటుంది. ఆ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, దానివల్ల ఎవరి ప్రాబ్లం అవుతుంది అన్ని డోంట్ నీడ్, అది మాత్రమే థింగ్. సో సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు మనీ డిపాజిట్ చేస్తారు, ఏదో ఒకటి చేసుకొని ఆ డిపాజిట్ చేసిన మనీ ఈ బెట్టింగ్ కంపెనీస్ కదా అంతే, అయిపోయి ఏం ఉండదు. 99% డిపాజిట్ చేసిన వాళ్ళు రిటర్న్స్ తీసుకోరు. 99%, 1% మాత్రమే తీసుకుంటారు. టీకే నువ్వు ఈరోజు తీసుకున్నావు రిటర్న్స్, రేపు తీసుకుంటావో తీసుకోవు, రేపు తీసుకున్నావు ఎల్లుండి తీసుకుంటావో తీసుకోవు, నో వే. వాళ్ళ స్ట్రాటజీస్ వేరేలాగా ఉంటాయండి, మొత్తం వేరేలాగా ఉంటే అస్సలు అర్థం కాదు. ఇప్పుడు నిఖిల్ చేసిన పని ఏంటంటే ఈ వాళ్ళు మనీ తీసుకొని ఇతను వాడుకో, తీసుకున్న వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమా? లేదు. డిపాజిట్ చేసిన వాడికి మాత్రమే ప్రాబ్లం. వాడు డిపాజిట్ చేసినంత వాడు గెలుచుకుంటే ఓకే, దట్స్ టు ఫైన్. గెలుచుకోకపోతే ఈరోజు గెలుచుకున్నా అని చెప్పేసి రేపు గెలుచుకుంటాడా? లేదు. వాడు ఏం తీసుకుంటారో తెలియదు. సో ఇట్స్ అన్ స్టోరీ అండ్ విల్ meet you soon with another story. Okay, until then, bye.